హాయ్ అండి. వెల్కమ్ టు హానెస్ట్ థాట్స్. నేను మీ హిమబిందు. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇప్పుడే అయిపోయింది. సో, ఈరోజు ఎపిసోడ్‌లో మెయిన్‌గా 2 పాయింట్స్ గౌతమ్ ఏవి, ఇంకా అలాగే అవినాష్ ఏవి అనమాట. సో, ఏవీస్ అయితే చాలా ఫ్లాట్‌గా కట్ చేశారనిపించింది. గౌతమ్ ఏవిని ఇంకొంచెం బెటర్‌గా ఎడిట్ చేసి ఉండొచ్చేమో అనిపించింది. ఏంటో మనం ఏం చేయలేము ఇంకా. నిఖిల్ ఏవి కూడా అలాగే ఉంది. నిఖిల్‌ది కూడా చూసాను కదా! నేనేమనుకున్నానంటే పొద్దుటినుంచే ఈ ఈ గౌతమ్ ఏవి చేద్దాం అనుకున్నా. కాకపోతే నేను అనుకున్నాను ఎపిసోడ్‌లో ఏమన్నా ఇంకా బెటర్ విజువల్స్, ఇంకా బెటర్ డైలాగ్స్ ఉంటాయేమో. ఇప్పుడు నేను అనవసరంగా ఏవి చేసేయడం వీడియో చేసేయడం ఎందుకు? అంతా చూసిన తర్వాత చేద్దాం. దాంట్లో బెటర్‌గా ఉంటుందేమో ఏవి అనుకున్నా. ఏమీ లేదు. లైవ్‌లో ఎలా ఉందో అలాగే ఉంది. నిజంగా. ఇంక మనం ఏం చేయలేం దానికి. బట్ ఉన్నదే మనం చెప్పుకోవాలి. సో, ముందుగా వీడియోనైతే లైక్ చేసి చూడండి. అలాగే ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఎపిసోడ్ స్టార్ట్ అయితది. గౌతమ్‌ని గార్డెన్‌లోకి పిలుస్తారు. ఆ గార్డెన్ డెకరేషన్ గూడా ఎలా ఉందంటే, ఏదో బడ్జెట్ లేనట్టుగా అనిపిస్తుంది నాకు. పాపం ఇంతమంది సీరియల్ వాళ్ళని పిలిచారు కదా! వాళ్ళందరికీ ఏమన్నా డబ్బులు ఇవ్వాల్సొచ్చిందో మరి ఏంటో ఏమి కానీ అలా జరగదులెండి. వాళ్ళొస్తే వాళ్ళ సీరియల్ ప్రమోషన్ చేసుకోవడానికి వాళ్ళే డబ్బులిస్తారు. వీళ్ళెందుకిస్తారు గానీ. సో, నాకట్లా అనిపిచ్చింది నిజంగా. వీళ్ళ మీద ఈ బడ్జెట్ కూడా వేస్ట్ అనుకున్నారో ఏంటో అనిపిచ్చింది. ఎందుకంటే, ఆ గార్డెన్ డెకరేషన్ అంతా ఎలా ఉందంటే, ఏదో వచ్చి రాని వాళ్ళు చేసినట్టుంది. అదొక ప్రొఫెషనల్స్, ఇదొక బిగ్ బాస్ షో అలా చేసినట్టు అనిపిచ్చట్ల. ఏదో ఆ మాత్రం దానికి ఇప్పుడు మనం గూడా చేసుకోవచ్చు. ఇప్పుడు యూకేలో, యూఎస్‌లో ఎలా ఉంటదంటే ఐ మీన్ డీఐవీ అనేసి డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనేసి వాళ్ళకి వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్స్ ఇప్పుడు బర్త్‌డేస్ అవి ఇవి జరుగుతాయి. ఆ టైప్‌లో ఉందది అంతే. అంత ప్రొఫెషనల్‌గా ఒక బిగ్ బాస్ హౌస్‌లో చేసిన డెకరేషన్ లాగా లేదనమాట. అట్లుంది. సో, ఇంకా ఏవీస్ గూడా అంతే ఉన్నాయి. ఆ ఎడిటర్‌కేమన్నా మరేమన్నా లాంగ్వేజ్ ప్రాబ్లమా అంటే తెలుగొచ్చా రాదా? మరి ఎట్లా కట్ చేశారో లేదా కావాలనే అలా కట్ చేశారా? ఏంటో తెలీదు. బట్ అదనమాట సంగతి. సో, మనమైతే ఇప్పుడు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. ఫస్ట్ గౌతమ్ వస్తాడనమాట గార్డెన్ ఏరియాలోకి. అక్కడంతా డెకరేట్ చేసి పెట్టుంటారు. గౌతమ్ ఫోటోస్ ఉంటాయి. అలాగే గౌతమ్ యూజ్ చేసిన ప్రాపర్టీస్, టాస్కులు అవన్నీ ఉంటాయక్కడ. సో, అవన్నీ ఒకసారి చూసుకుంటాడు. ఆ ఫోటోస్ దగ్గరికెళ్తాడు. ఈచ్ ఫోటో గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. లైక్ వాళ్ళ బ్రదర్ గురించి, అలాగే వాళ్ళ గంగవ్వ చెప్పిందంట గౌతమ్‌తో నువ్వు లాస్ట్ దాకా ఉంటావని అవంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అలాగే అక్కడ తన కెప్టెన్ మెగా చీఫ్ అయినప్పుడు బ్యాండ్ ఉంటుంది కదా! ఆ బ్యాండ్ వేసుకుంటాడు. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నాకిక్కడ అనిపిచ్చింది. ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌కి ఇది అడ్వాంటేజ్. ఒకసారి సీజన్ చూసొచ్చిన వాళ్ళు. వీళ్ళు లాస్ట్ టైమ్ 13 వీక్స్ అలా ఉండొచ్చారు కదా! అవినాష్ గాని, గౌతమ్ గాని. వాళ్ళేంటి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే ఆడియన్స్‌కి కన్వే చేస్తుంటారనమాట. ఇప్పుడు మనమైతే ఒక ఫోటో చూసామనుకో, ఒకవేళ మీరు, నేను నాలాంటోళ్ళు మనం ఫోటోస్ చూస్తే ఏమంటాం? మహా అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం. మనకేదైనా ఫీలింగ్స్ అనిపిస్తాయి. మైండ్‌లో ఉంటాయి అవి. బయటికి రావు. అరే! ఇది అప్పుడు కదా! ఇప్పుడు కదా! అనేసి. కానీ వీళ్ళేంటంటే అట్లా కాదు. మనం గూడా మాట్లాడతాం. ఇప్పుడు మన పక్కన మనుషులుంటే మనం మాట్లాడతాం. వీళ్ళు అలా కాదనమాట. వీళ్ళు ఎలా చెప్తే ఆడియన్స్‌కి కన్వే అయితదా అనేసి బాగా మాట్లాడుతున్నారు. అదే మీరు నిఖిల్‌ది ఏవి చూస్తే నిఖిల్ ఏం మాట్లాడడు. ఎందుకంటే తనకి తెలీదు. ఓకే. ఇలా చేస్తే అలా అయితది అనేసి. బట్ ఇక్కడేంటంటే వీళ్ళ ఎక్స్‌పీరియన్స్ అదే వీళ్ళకి. వీళ్ళు ఒక పాయింట్‌ని ఆడియన్స్‌లోకి బాగా పంపిస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్ ఆడేటప్పుడు ఆ దెబ్బ తగిలింది. ఈ టాస్క్ నేను అలా ఆడాను అన్నట్టుగా అవినాష్ చెప్తుంటాడు కదా! అవి అవి వాళ్ళు బాగా పంపిస్తారనమాట. అది వాళ్ళకున్న అడ్వాంటేజ్ వాళ్ళ గేమ్‌కి. మంచి గాని, చెడు గాని వాళ్ళు ఈజీగా అట్లా పంపించేస్తారనమాట ఆడియన్స్‌లోకి బాగా. సో, ఆ తర్వాత గౌతమ్‌ని బిగ్ బాస్ పిలుస్తారు. గౌతమ్‌తో వచ్చేసి బిగ్ బాస్ అంటారనమాట. "గౌతమ్ నీకు సామెత తెలుసా? బలవంతుడితో ఎలాగోలా గెలవచ్చు. మొండోడితో గెలవలేము" అనేసి అంటే, "యెస్ బిగ్ బాస్ తెలుసు" అంటాడనమాట గౌతము. తర్వాత వచ్చేసి మనం నమ్మిన బిగ్ బాస్ ఈ మాట కూడా అంటాడు. "మనం నమ్మిన దాని గురించి బలంగా నిలబడడానికి మొండితనం కావాలి. అందులో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీ మీరు చివరి వరకు కొనసాగించారు" అని చెప్తాడనమాట. నాకు ఈ పాయింట్ ఏమనిపించిందంటే ఒకసారేంటి ఒక 2, 3 టైమ్స్ నాగార్జున గారితో అంటే చాలా తను స్టబర్న్‌గా తను ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో, దాని గురించి చాలా స్టిక్ అయి ఉంటాడు. పానిపట్టు టాస్క్‌లో గొడవైనప్పుడు గానీ, ఎంతమంది చెప్పినా నేను వినను సార్. నేను నమ్మిందే నిజం అన్న దాంట్లో ఉంటాడు గదా! అది మొండితనం అనిపించింది నాకు. అట్లాగే గ్రూప్ గేమ్ గురించి గూడా చాలా సార్లు రైజ్ చేస్తాడు. గ్రూప్ గేమ్ అని నాగార్జున గారు చెప్తున్నా గూడా వినడనమాట. సో, మేబీ దాన్ని మొండితనం ఈ పాయింట్ అలా కన్వే చేశారేమో బిగ్ బాస్ అనిపించింది. బట్ అది కరెక్టే. విచ్ ఈస్ ట్రూ. అది గౌతమ్ నేచర్‌లో ఉంది. మొండిగా తను నమ్మిన దానికి స్టిక్ ఆన్ అయి ఉంటాడనమాట. అది కరెక్టే అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అలా స్టిక్ అయ్యి ఉండడం గూడా గుడ్ క్వాలిటీనే. అదేం బ్యాడ్ క్వాలిటీ కాదు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా ఈ పాయింట్ ఎందుకని ఉంటారు అనేసి. అంతేగాని నేను ఇక్కడ ఏది నెగెటివ్‌గా చెప్పట్లేదు గౌతమ్ గురించి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిగ్ బాస్ ఏమంటారంటే, "పోయినసారి మీరు ఇంట్లోకొచ్చినప్పుడు జరిగిన పొరపాట్లన్నిటిని సరిదిద్దుకొని పర్ఫెక్ట్ ప్లేయర్‌గా మిమ్మల్ని మీరు మలుచుకోవాలని చూసిన కృషి అభినందనీయం" అంటారు. పోయినసారి నాకు తెలీదు ఎలా ఆడాడో. సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్యాన్ని ఛేదించుకునేందుకు మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లో బలమైన కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు. ఇది నిజం. ఎప్పుడంటే
సో, గౌతమ్ ఆడేటప్పుడు కొన్ని ఆటలు చూసి ప్రేరణ, నబీల్, నిఖిల్ అంతెందుకు అది స్లైస్ చేస్తాడు గదా! ఆ స్లైస్ చేసినప్పుడు శాండ్ స్లైసింగు ప్రేరణ, గౌతమ్ గాదు. ప్రేరణ, నబీల్, నిఖిల్ వీళ్ళు ముగ్గురు అన్నారనమాట. అబ్బా! ఏమన్నా ఆడుతున్నాడా? ప్రేరణ అయితే అసలు వీడు ప్రోరా ఈ గేమ్‌లో అనింది. అలాగే ఆ బోన్ గేమ్ ఆడినప్పుడు కూడా గౌతమ్ చాలా ఫాస్ట్‌గా చాలా బాగా ఆడాడు. అలాగే ఇప్పుడు జెండాది కూడా మొన్న ఫ్లాగ్‌ది పట్టుకునేది కూడా చాలా ఫాస్ట్‌గా పట్టుకుంటాడు. నిజంగా అప్పుడు అందరూ అనుకున్నారు. చాలా బాగా ఆడుతున్నాడు గౌతమ్, చాలా బాగా ఆడుతున్నారని హౌస్‌మేట్స్ ప్రాబబ్లీ ఈ పాయింట్ దానికేమో. మళ్ళీ సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకో మాట అంటారనమాట. మీ స్ట్రాటజీ ఏంటో మిగతా వారికి అర్థం కాకపోవడమే మీ స్ట్రాటజీగా మార్చుకున్నారు. వారు ఊహించిన విధంగా వారిపై దాడి చేశారు. సో, ఈ పాయింట్ నిజమే. అసల గౌతమ్ ఏం ఆడుతున్నారా అని నబీల్ గాని, ప్రేరణ గాని, పృథ్వీ గాని, విష్ణుప్రియ గాని వీళ్ళు అసలుకి అర్థం కావట్ల. అసలు వీడు ఏం ఆడాడు? వీడు ఎందుకు టాప్‌కెళ్ళాడు అని వాళ్ళందరూ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. నాకు తెలిసి ఒకే ఒక్కడు నాకు తెలిసి ఆ హౌస్ మొత్తంలో గౌతమ్ గేమ్‌ని కొంచెం గౌతమ్ స్ట్రాంగ్‌గా ఉన్నాడు అని భావించింది నిఖిల్ ఒక్కడేనేమో అనిపిస్తుంది. అందుకే తను స్టార్టింగ్ నుంచి కొంచెం దీంతో అంత సరిగ్గా లేడేమో అనిపించింది. బట్ ఎవ్వరికీ తన గేమ్ ఏంటో అర్థం కాల. ప్రేరణకు ఆ సీతాఫల్ విషయంలో అంత పెద్దది అయితది గానీ, అంత పెద్ద ఇష్యూ అయ్యి బయట ఇలా పోర్ట్రే అవుతుందని గానీ, ఆ మెగా చీఫ్ అయినప్పుడు అంత నెగెటివ్‌గా వెళ్తుందని గానీ, యష్మి విషయంలో అక్క అనేసి ఇంత పాజిటివ్ వస్తదని గానీ, ఇవన్నీ వాళ్ళకసలు అర్థం కాల. అసలు వీడి గేమ్ ఏంటి? ఏం జరుగుతుంది? అనేసి చాలా రోజులు వాళ్ళకి అర్థం కాలేదనమాట. ఆ పేరెంట్స్ వచ్చి ఆ అబ్బాయిని టాప్‌లో పెట్టిన దాకా వాళ్ళకి అర్థం కాలేదు. సో, ఆ పాయింట్ కరెక్టే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాయింట్ ఏంటంటే, స్త్రీల పట్ల మీకున్న గౌరవం మీ ఆటలో, మీ మాటల్లో స్పష్టంగా ప్రతిబింబించింది. ఇదైతే నాకు కాంట్రాడిక్టరీ బట్ అప్ టు సమ్ ఎక్స్‌టెంట్ నిజమే. ఎందుకంటే మీరు గమనిస్తే తను మెగా చీఫ్ అయినప్పుడు లేడీస్ అందరికీ ఆఫ్ ఇచ్చాడు. నాకు అది బా నచ్చింది. తను మెగా చీఫ్‌గా ఉన్న వీక్‌లో అమ్మాయి పేరేంటి? మెగా చీఫ్ కానప్పుడు ఫస్ట్ వీక్‌లో తన పేరేంటి? నైనికాకి ఏదో ఇమ్యూనిటీ షీల్డ్ ఏదో ఇస్తారు. నామినేషన్‌లోకి వెళ్ళకుండా తను ఇస్తాడు గౌతమ్. అది నచ్చింది. హరితేజకైతే 2 సార్లు తను అదేంటి ఇమ్యూనిటీ షీల్డ్ ఇచ్చాడు. మళ్ళీ ఈ నామినేషన్‌లోకి రాకుండా ఇమ్యూనిటీ షీల్డ్ ఇచ్చాడు. మళ్ళీ నామినేషన్‌లోకి వెళ్ళకుండా తనని సేవ్ చేశాడు. 2 షీల్డ్స్ ఇస్తాడు తనకి. అది కావచ్చు ఇంట్లో కొంచెం అందరికి ఫ్రూట్స్ అవి ఇవి కట్ చేసి ఇచ్చేది. అది కాబట్టి ఇంకా అందరూ చెప్తుంటారు తను చూసుకుంటాడు. ప్రేరణ ఒకసారి అనింది ఇంట్లో లేడీస్‌ని తను బాగా చూసుకుంటాడు అన్నట్టుగానే ఎప్పుడో ఏమో అనిందనమాట. సో, ఇది నేను నమ్ముతా. ఎట్ ద సేమ్ టైమ్ ఇవన్నీ ఒక్కొక్కసారి నాకు కాంట్రాడిక్టరీ అనిపించేవన్నమాట. ఏంటి ఇంత గట్టిగా అరుస్తున్నాడు అమ్మాయిల మీద అంటే తిను చెప్పింది ఉమెన్స్ వీక్ ఇవంతా ఉట్టి మాటలకేనా అన్నట్టు కూడా నాకు ఒక్కొక్కసారి అనిపించేది. ప్రేరణని గానీ, యష్మిని గానీ గట్టిగా అరవడం. సో, అది కొంచెం కాంట్రాడిక్టరీ అనిపించింది నాకది. సో, ఇంట్లోకి మీరు వచ్చినప్పుడు మీరు ఒక బలమైన కంటెస్టెంట్ మాత్రమే. కానీ కండబలం ఒక్కటే సరిపోదని పోను పోను మీకు అర్థమైంది. అది మిమ్మల్ని అట్టడుగుకు ఎలిమినేషన్ అంచుల వరకు తీసుకెళ్లిన తరుణం మీ మనసు చలించింది. చేయాల్సిన కర్తవ్యం సక్రమంగా పూర్తి చేస్తే ప్రకృతి కూడా సహకరిస్తుందన్న విషయం ఆ క్షణంలో మీకు లభించిన ఊపిరి మీకు గుర్తు చేసింది. మీ ప్రణాళికను మార్చేసింది అప్పటి నుండి. బుద్ధిబలం భుజబలం కలయికతో ఒక యోధుడిలా పాదరసంలా కదులుతూ మీ ఆట ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగింది. వామ్మో ఎంత పెద్ద తెలుగు స్టేట్మెంట్. ఓకే. సో, బిగ్ బాస్ ఏమంటున్నారంటే, సో ఇంక బిగ్ బాస్ హౌస్‌లో లోయెస్ట్ పాయింట్ అంటే ఏంటి? ఎలిమినేట్ అవ్వడమే. అది జరిగిపోయింది గౌతమ్‌కి. సో, ఆ టైంలో మీకు ప్రకృతి సహకరించింది. ప్రకృతి సహకరించిందా? బిగ్ బాస్ సహకరించాడుగా నిజమే అది. లక్కీగా మణికంఠ ఎవిక్ట్ అయిపోయాడు. మణికంఠ నెక్స్ట్ వీక్ ఎవిక్ట్ అయి ఉన్నా గౌతమ్‌కి ఛాన్స్ వచ్చుండేది కాదు. లేదా ముందు వీక్ ఎవిక్ట్ అయి ఉన్నా ఈ ఛాన్స్ వచ్చుండేది కాదు. నిజంగా అది ప్రకృతియో, బిగ్ బాసో అంతా కలిసి వాళ్ళకి గౌతమ్‌కి అయితే సహకరించినట్టే అనిపించింది. సో, అప్పటిదాకా ఉన్న గౌతమ్ డిఫరెంట్. ఇంకేంటి తను అనలైజ్ చేసుకున్నాడు. ఓకే. నా గేమ్‌లో ఏమన్నా నేను లవ్ ట్రాక్ అని స్టార్ట్ చేస్తదా? అదేమన్నా నెగెటివ్‌గా వెళ్ళిపోయిందా? అదొద్దు. ఇంక తీసేద్దాం, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గేమ్ మీదే ఫోకస్ చేయాలి. ఇప్పటి వరకు తను ఎలిమినేట్ అయిన తర్వాత అప్పటి వరకు ఉన్న హౌస్‌మేట్స్ తనతో ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించారు. అంటే ఓకే. ఇతనేం పెద్ద స్ట్రాంగ్ క్యాండిడేట్ కాదు అన్న ఫీలింగ్ అందరికొచ్చేసింది. సో, ఇంక తను ఒక్కడే ఆడడం స్టార్ట్ చేశాడు. తను ఒక్కడే ఇంకా ఎలాగా అయినా ఆడాలి అని తను అనుకున్న సోలో స్ట్రాటజీ యూజ్ చేశాడు. సక్సెస్ అయ్యాడు. ఇంత దూరం వచ్చాడు. పాదరసంలా కదిలాడంటే కొన్ని టాస్క్‌లో నిజంగా అంత ఫాస్ట్‌గా బోన్ టాస్క్ కానీ, ఆ ఫ్లాగ్ టాస్క్ కానీ ఎంత ఫాస్ట్‌గా కదిలాడంటే నిజమే. ఆ పాదరసం అనేవాడు ప్రాబబ్లీ అందుకే యూజ్ చేసినట్టున్నారు బిగ్ బాస్. సో, నాకు గౌతమ్ జర్నీలో నచ్చేది ఇదే. అసలు ఒక ఎలిమినేట్ అయిపోయిన క్యాండిడేట్ ఈరోజు విన్నర్ అవుతాడేమో అన్నంతగా ఉందంటే ఓటింగ్ తను ఎంతగా ఆడితే తను ఎంతగా మెయిన్
నామినేషన్స్‌లో మాట్లాడే విధానం, తన మాటలు కొంచెం బాగా లాజికల్‌గా ఉంటాయి. తనదెక్కడైనా లాజిక్ లేదనుకో టాపిక్‌ని డైవర్ట్ చేస్తాడు. వేరే రకంగా ఎళ్ళిపోతాడనమాట. తను అవతల వాళ్ళని ముందే ఆలోచించుకొని తన గేమ్ ప్లాన్ ఏంటంటే రేపు నామినేషన్స్ అనుకో, ఈరోజు నైట్ అంతా ఆలోచిస్తాడు ఒంటరిగా. ఓకే. ఈ మాట మాట్లాడితే అవతల వాళ్ళు ఇది మాట్లాడతారేమో, దానికి నేను ఎలా కౌంటర్ ఇవ్వాలి? ఇవంతా ఆలోచించేసుకొని సో, నామినేషన్స్‌లో వాళ్ళని కరెక్ట్‌గా బ్లాక్ చేసి నామినేషన్స్ వల్లే తను కొంచెం ఆ స్వాగ్ ఏదైతే ఉందో అంటే ఆ స్వాగ్ వాళ్ళ అన్నయ్య రాకముందు ముందు వరకు కొంచెం న్యాచురల్‌గా ఉండేది. తర్వాత మారిందనుకోండి. బట్ ఏదైతే స్వాగ్ జనాలకు కనెక్ట్ అయింది. సో, అట్లా తను వాటెవర్ తన స్ట్రాటజీ అయితే వర్క్ అయింది తనకి. సో, ఈరోజు ఫైనల్‌లో ఉన్నాడు. విన్నర్ అయినా ఆశ్చర్యపోయే పరిస్థితుల్లోకి తెచ్చుకున్నాడంటే ఇది ఈజీ గాదు. నిజంగా అది ఫినామినల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి. సో, భలే టర్న్ చేసుకున్నాడు గేమ్‌నైతే మాత్రం నాకు కూడా అనిపిచ్చిందది. సో, నెక్స్ట్ వచ్చి మళ్ళీ 'బిగ్ బాస్' ఏమంటున్నారంటే, మీ మనసు కొన్నిసార్లు అల్లరి చేసినప్పుడు, కాస్త ప్రేమ కావాలని కోరుకున్నప్పుడు, ఆ ప్రేమ మీకు లభించకపోయినా, ఆ అల్లరి మీ ఆటని ప్రభావితం చేయకుండా మీరు కేవలం మీ ఆట మీదే ఫోకస్ చేశారన్నట్టుగా చెప్పారు. నిజమే అది. ఆ యష్మితో కొంచెం ఏదో ట్రాక్ నడుపుదామని చూసారు. అది వర్కౌట్ అవ్వలేదు. తను కొంచెం యష్మి కొంచెం సెల్ఫిష్‌గా తనను ఎవరినో జెలస్ చేయడానికి తనను వాడుకుందని కొంచెం హర్ట్ అయ్యాడు. అక్కడి నుంచే తను గేమ్ మొత్తం టర్న్ చేసుకున్నాడు. ఆ పాయింట్‌తోనే తను స్ట్రాంగ్ అయ్యాడు. ఆ పాయింట్‌తోనే యష్మిని ఇరికిచ్చిన తర్వాత తను ఫుల్లు పాజిటివ్ అయిపోయాడు. బిగ్ బాస్ ఇంట్లో మీకు మానవ సంబంధాలు లేవని, అన్నీ మీరు ప్రేక్షకుల కోసమే చేస్తారని, తోటి సభ్యులు ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ వారి ఆటలో భాగమని మీకు తెలుసు. అందుకే మీ పందా మార్చకుండా మీ లక్ష్యం వైపు కదిలారు. ఫైనలిస్ట్‌గా చివరి మజిలీకి చేరారు. గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. అవి నెరవేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్షత కూడా అంతకన్నా అవసరం. ఈ 2 కనబరిచిన మీ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. సో, నిజమే. హౌస్‌మేట్స్‌కి ఒక పాయింట్‌లో అర్థమైంది. తను కావాలని ఒక స్ట్రాటజిక్‌గా సోలో గేమ్ ఆడుతున్నాడని. బట్ వాళ్ళందరూ ఎంతమందన్నా తన సోలో గేమ్‌నయితే తను విడిచిపెట్టలేదు. తను అట్లే ఆడాడు. ఇంకా ఎక్కువ చేశాడు. వాళ్ళ బ్రదర్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ సోలోగా ఉండడంగా ట్రై చేశాడు. తను అట్లే ఆడాడనమాట. నేను దాన్నేం తప్పనను. ఎందుకంటే అది తన స్ట్రాటజీ. తను సోలోగా ఆడి గెలవాలనుకుంటున్నాడు. అలాగే ఆడాడు. అలాగే గెలిచాడు. సో, ఎంతమంది ఎన్ని మాటలన్నా పట్టించుకోలేదు. ఒకటైతే నిజం. గౌతమ్‌దేమి ఈజీ జర్నీ కాదు అనుకున్నంత తనకు ఆ గేమ్‌లో ఎవ్వరి సపోర్ట్ లేదు. ఎవ్వరూ తననికి అసలు ఏ హెల్ప్ చేయలేదు. తన ఓన్ స్ట్రాటజీస్‌తో తెలివితేటలతో తన జర్నీ అయితే ఉందనమాట. సో, 'బిగ్ బాస్' యూజ్ చేసిన కొన్ని మంచి పదాలేంటంటే, చాలా మొండోడివి, నీ దగ్గర నిజాయితీ ఉంది. నిజమే. అదేమో నిజం. తన దగ్గర నిజాయితీ అనేది నాకు ఉందనిపించింది. ఏంటంటే, తను ఏదనుకుంటే అది ఫేస్ మీద చెప్పేస్తాడు. అది ప్రేరణనా, యష్మినా, నిఖిలా, రోహిణినా ఏదైనా తను చెప్తాడు. ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ కాదు, ఏదైనా ఒక ఒపీనియన్ ఇవ్వాల్సినప్పుడు కూడా తను హానెస్ట్‌గా చెప్తాడనమాట. ఇది విష్ణుప్రియకి, రోహిణికి అయిన గొడవ కావచ్చు, లేదా అన్‌డిజర్వ్‌లో కూడా మొన్న జరిగింది. రోహిణి, విష్ణుప్రియలో ఎవరిని సెలెక్ట్ చేయాలన్నప్పుడు కానీ తన పాయింట్ తను చెప్పగలడు. ఆ క్లారిటీ అయితే ఉంది. అది అయితే తనకి ధైర్యంగా ఎవరికైనా ఏం చెప్పగలడు. అయ్యో! ఇప్పుడు చెప్తే ఇప్పుడు రోహిణి ఎలా అనుకుంటదో అట్లా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆహ్, పాదరసం అనే ఒక వర్డ్ యూజ్ చేశారు 'బిగ్ బాస్' అది కూడా నిజమే. బోన్ గేమ్ గానీ, ఫ్లాగ్ గేమ్ గానీ, రన్ చేయాల్సొచ్చినప్పుడు గానీ ఫాస్ట్‌గా రన్ చేస్తాడు. అది మాత్రం నిజమే. సో, వారియర్ అనే ఒక పెద్ద యూజ్ చేశాడు యోధుడు అనేసి. పర్లేదు. సింగిల్‌గా ఫైట్ చేశాడు కాబట్టి ఆ వర్డ్ గూడా తనకి డిజర్వే. సో, చాలా కాన్సంట్రేషన్, ఏకాగ్రత అన్నాడు. నిజమే. తన గేమ్ తను ఎవ్వరితో డిస్కస్ చేసుకోకుండా తన ఓన్‌గా తన స్ట్రాటజీ ఫుల్ కాన్సంట్రేషన్‌తో ఆలోచించుకొని ఏ మూవ్ ఎలా వేయాలా అనేసి తను సక్సెస్ అయ్యాడనమాట. అంతవరకు బావుంది. ఆ తర్వాత తన ఏవి చూపిస్తారనమాట. సో, ఏవిలో ఏముంటుంది అంటే ఫస్ట్ తను 'బిగ్ బాస్' సీజన్ 7 ఎందుకు చూపించారో నాకు అర్థం కాలే. ఈ సీజన్ 8లో ఏమన్నా హై మూమెంట్స్ లేవని 7ని తీసుకొచ్చారా ఏంటో నాకు అర్థం కాలే. కొన్ని మూమెంట్స్ అంతా కొన్ని సీన్స్ అంతా చూపించారు 7వి. ఆ తర్వాత ఫస్ట్ హౌస్‌లోకి రాంగాల్నే సీత హాయ్ చెప్పడం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా యష్మిది ఆ బీబీ హోటల్ టాస్క్ ఉంటుంది కదా! అది చూపించడం. ఇంకా గౌతమ్ యష్మికి నువ్వు క్యూట్ ఉన్నావని ఒక క్రష్ అని అంటాడు కదా! అది చూపించడం. ఆ తర్వాత యష్మితో డాన్స్ దానికొక లవ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏసేసి నిజంగా ఎట్లుందంటే మనం సినిమాలో చూసాం కదా! ఆ టైప్‌లో అనమాట. ఒక బీజీఎం ఏసేసి మంచి సాంగ్ పెట్టేసి చూడ్డానికి అది మాత్రం బాగా అనిపించింది. మళ్ళీ వెంటనే ఆ డైలాగ్ గూడా ఉంటుంది గదా! ఎవరినో మండించడానికి నన్ను అక్కడ వాడుకోవడం నాకు నచ్చలేదు అనేసి మళ్ళీ యష్మి దానికి ఎక్స్‌ప్లనేషను అదంతా. తర్వాత అవినాష్‌తో గొడవ 'అశ్వత్థామ 2' అంటాం గదా! 'అశ్వత్థామ 2' అని అవినాష్ అంటాడు గదా! స్టార్టింగ్‌లో. సో, అది మళ్ళీ మణికంఠ క్విట్ అయిపోతది గదా! రెడ్ బకెట్ వచ్చేసి తను ఎవిక్ట్ అయినప్పుడు. మళ్ళీ మెగా చీఫ్ అయిన మూవ్‌మెంట్ చూపిస్తారు. ఇంకా 'అశ్వత్థామ 3.0' అని చెప్తారు కదా! నాగార్జున గారు. అశ్వత్థామకి చావు లేదు. నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనేసి. ఇంకా మొహమాటం లేదు, భయం లేదు. అన్నీ తీసి పడేసా అనే అశ్వత్థామ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా! 'అశ్వత్థామ ఈజ్ బ్యాక్' అని అది చూపిస్తారు.
మళ్ళీ ప్రేరణ ప్రతిదానికి నీ వల్లే ఓడిపోయాం అనడం మెగా చీఫ్ లక్షణం కాదు ప్రేరణ అనే డైలాగ్ ఉంటుంది కదా! అది చూపిచ్చారు. మళ్ళీ ఆహ్, యష్మిని అరిచేది అది. ఇంకా ఆహ్, ని నబీల్‌తో ఉంటుంది గదా! ఆహ్, అదేంటి చీత ఇంకా అదేంటి షేర్ ఫైట్ చేసినప్పుడు షేర్ గెలుస్తదని, నబీల్ అంటే సమ్‌టైమ్స్ చీత కూడా గెలుస్తదని గౌతమ్ అంటాడు. ఇంకా అట్లాగే యష్మిన్ అక్క అనే సీన్ ఉంది గదా! అదే గదా! అన్నిటికంటే ఫస్ట్ తనకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిన సీను. ఆ నామినేషన్ జైలు నామినేషన్ అక్క అనే సీను. సో, తర్వాతొచ్చేసి అక్క అంటే ఇంతమంది ఫీల్ అవుతారని నైనిక కూడా ఫీల్ అవుతుంటది కదా! అక్క అనంగాల్నే. మళ్ళీ యష్మి అక్క వెనకాల ఉండే అమ్మాయిని నేనే గాబట్టి నన్నే డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నా ఉంటది. మళ్ళీ నిఖిల్‌తో ఆ రెడ్ టీమ్ ఫైట్ ఉంటుంది గదా! రెడ్ టీమ్ ఫైట్ మళ్ళీ ఆ తర్వాత రెడ్ ఫ్లాగ్ మాకు ఆప్షన్ ఇస్తే నేను గౌతమ్‌కే ఇస్తాను రెడ్ ఫ్లాగ్ అని నిఖిల్ అనే డైలాగు. మళ్ళీ ఆ వెంటనే యష్మి వెళ్ళి గౌతమ్‌కి రెడ్ ఫ్లాగ్ ఇచ్చేసేది. గేమ్‌లోంచి ఔట్ చేసేది. తీసేయడం గేమ్‌లోంచి అదంతా చూపిచ్చారు. మళ్ళీ ప్రేరణ ఒక మాట అంటది కదా! వాడి మీద ఇంట్రెస్ట్ లేకపోతే క్రష్ నుండి అక్క అయిపోతాడనేసి. మళ్ళీ యష్మి అంటది, వాడు నన్ను అనాల్సినవన్నీ అనేసి నన్నే బ్యాడ్‌గా పోర్ట్రే చేస్తున్నాడురా వాడు అంటది. మళ్ళీ ఆ అమ్మాయి అదే డైలాగ్ నాగార్జున గారితో కూడా చెప్తది. సార్ ఆయన అంతా వేరే వాళ్ళ గురించి బ్యాడ్‌గా పోర్ట్రే చేస్తాడు సార్ అనేసి. మళ్ళీ వాళ్ళ ఫాదర్ లో ఫీల్ కాకూడదు, బాగా ఆడాలా అది ఇది అని చెప్తారు కదా! అది. మళ్ళీ యాంకర్ రవి వచ్చేది. అది యాంకర్ రవి పాయింట్ బావుంటుందనమాట. ది రైజ్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్ గౌతమ్ అని చెప్తాడు కదా! అది. మళ్ళీ అమర్‌దీపే కదా! అమర్‌దీప్ వచ్చేసి దమ్ముగా ఆడుతున్నావురా అందరూ ఈ మాట అయితే అంటున్నారంటాడు. మళ్ళీ వాళ్ళ మమ్మీ వచ్చి నాన్న ఫైనల్‌కొస్తాడు బాగా ఆడుతున్నావు ఇంకా ఇలాగే కంటిన్యూ చేయని వాళ్ళ మదర్ చెప్తారు కదా! అదనమాట. నెక్స్ట్ ప్రేరణ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోవాలి. ఇప్పుడు చూస్తే ఏమో స్ట్రాంగ్‌గా ఉన్నాడు అనేసి నబీల్‌తో అంటుంటది కదా! పడుకొని అదనమాట. సో, ఇదే ఓవరాల్‌గా తన జర్నీ చూపిస్తారు. వాళ్ళ బ్రదర్ అంతా చూపిస్తారనమాట. మళ్ళీ అప్పుడు గౌతమ్ కొన్ని మాటలు అంటాడనమాట. అవేంటంటే గౌతమ్ ఏమంటాడంటే, 'బిగ్ బాస్ సీజన్ 7 నాకు లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక స్వీట్ మెమరీ అనుకున్నా. బట్ సీజన్ 8 జర్నీ చూసాక సీజన్ 7 పక్కకెళ్ళిపోయింది. సీజన్ 8 నా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మైల్‌స్టోన్.' ఇది ట్రూ. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ ఫైనల్‌కి రావడం ఏంటి? అసలు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి? డెఫినెట్‌గా హీ అచీవ్డ్ ఎ లాట్. ఆ తర్వాత ఇంకో మాట అంటాడు. నాకు బయట అసలు ఏం జరిగిందన్నది నాకు తెలవదు. కానీ సారీ ఫర్ మై తెలంగాణ యాక్సెంట్. తెలవదు కానీ ఈ విజువల్స్ చూస్తుంటే అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో నా జర్నీ నాకు అర్థమైంది. బిగ్ బాస్‌కి వచ్చిన దగ్గర నుండి కొన్ని ప్లేసెస్‌లో డౌన్ అయినా, కొన్ని ప్లేసెస్‌లో రైజ్ అయినా నాకు మా అమ్మ ఒకటే చెప్పి పంపింది. "రేయ్! నువ్వెవరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయకు. నువ్వు ఎవరితో ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకు. నువ్వు ఒక్కడివే నిలబడి పోరాడరా. ఎవరు నీ కోసం ఏది చేయరురా. నీ కోసం నువ్వే నిలబడాలిరా" అని చెప్పింది. అదేమో నిజం. తన కోసం తను ఒక్కడే నిలబడ్డాడు. చివరిదాకా తనకెవ్వరూ హెల్ప్ లేదు. ఏ గేమ్ చూసుకున్నా, ఏం చూసుకున్నా అది వాంటెడ్‌గా చేశాడా, ఎలా అన్నా చేయని తనైతే ఒక్కడే నిలబడ్డాడు. ఒక్కడిగానే ఆడాడు. బట్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయొద్దు అనేది మాత్రం ఉట్టిదే. అందరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేసాడు. ఆడియన్స్ అందరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడు. తన వైపుకి తిప్పేసుకున్నాడు. సో, ఎందుకండి మీరు మీ మదర్ మాట వినాలి గదా! ఎవరైనా ఆడియన్స్ ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన వాళ్ళుంటే మాకు కమెంట్స్‌లో యాడ్ చేయండి. మీరు ఎందుకు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు? మీకు గౌతమ్ అంటే ఎందుకు ఇష్టం అనేసి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటంటాడు. వచ్చిన కొత్తలో కొంతమందిని నమ్మినా, కొన్ని ప్లేసెస్‌లో హర్ట్ అయినా, ఇదంతా కాదురా బయ్! ఒక్కడినే ఆడాలని డిసైడ్ అయ్యి ఎటూ డీవియేట్ కాకుండా ఒక్కడినే ఆడా. ఈ బిగ్ బాస్ జర్నీ చూస్తుంటే ఐ వాజ్ రైట్. మా అమ్మ చెప్పింది రైట్. నేను ఎంచుకున్న మార్గం, ఆలోచన రైట్. అన్నీ దృఢంగా, స్పష్టంగా అర్థమయ్యేలాగా చూపించారు బిగ్ బాస్. నా జీవితంలో సీజన్ 8 విల్ బీ రిమెంబర్డ్ ఫరెవర్. ఈ జర్నీ చూస్తుంటే నా ఒంట్లో కరెంట్ పాస్ అయింది. నరాల్లో అణువున ఒక జోష్‌ని నింపింది. ఇవంతా కొంచెం సినిమా డైలాగుల్లాగా లేవా? బట్ వాటెవర్. మేబీ ఆ హౌస్‌లో ఉంటే అన్ని ఎమోషన్స్ అలా మన జర్నీ మనం చూసుకుంటే మనకి హీరోయిక్‌గా అనిపిస్తదేమో. ఆ ఫ్లోలో అలాంటి మాటలు వచ్చేసినాయేమో. ఓకే. బట్ ఓవరాల్‌గా చెప్పాలంటే గౌతమ్ జర్నీ ఒక సినిమాలాగుంది. బిగ్ బాస్ ఎలాగో ఎలివేషన్ ఇవ్వలేదు గానీ నేనే ఇస్తా గౌతమ్‌కి. సో, ఫస్ట్ హాఫ్ తను ఎలిమినేట్ అవ్వడం ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకోండి. బ్యాంగ్ కాదు గానీ అదొక లో పాయింట్ ఇంటర్వెల్ వరకు. తను ఎలిమినేట్ అయిపోవడం. ఫస్ట్‌లో అల్లరి చిల్లరగా గిష్ అనుకుంటూ తిరగడం. అంత గేమ్ మీద సీరియస్ లేకపోవడం. కరెక్ట్‌గా ఇంటర్వెల్ టైంకి తను ఎలిమినేట్ అయ్యాడనుకోవడం. అది తనకి టర్నింగ్ పాయింట్. తను ఆలోచించుకోవడం. తన స్ట్రాటజీస్‌ని మార్చుకోవడం. సో, తన గేమ్‌నంతా టర్న్ చేసుకోవడం. సో, ఫైనల్‌గా వచ్చేసరికి క్లైమాక్స్‌కొచ్చేసరికి చాలా సక్సెస్ అయ్యాడు. అంటే గెలుస్తాడా లేదా అన్నది సెకండరీ. రన్నర్ అయినా ఓకే. విన్నర్ అయినా ఓకే. ఇంత దూరం రావడమే చాలా గ్రేట్ తన ఎలిమినేట్ అయిపోయిన దానికి. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే నిజంగా మన తెలుగు సినిమాల్లో అల్లరి చిల్లరగా తిరిగే ఒక కుర్రోడు
ఇంటర్వెల్‌కి అన్నీ తెలుసుకొని, మారిపోయి, తర్వాత క్లైమాక్స్ వచ్చేసరికి సక్సెస్ మార్గంలో ఎళ్ళినట్టుంది. ఒక సినిమాలాగా, ఒక సినిమా స్టోరీలాగా. బట్ యాహ్! నిజంగా 'గౌతమ్' గేమ్ అంత ఈజీ కాదు. ఎవ్వరితో సపోర్ట్ లేకుండా అన్ని రోజులు ఆ హౌస్‌లో సర్వైవ్ అవ్వడం. కొన్నిసార్లు తనకి షేర్ చేసుకోవాల్సిన ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోలేకపోవడం. ఇప్పుడు మనకి ఏది లోయెస్ట్ పాయింట్ ఏంటి, బాధ ఉంటుందో అది ఎవ్వరు చెప్పుకోవడానికి ఒక మనిషి లేకపోతే అది ఎంత హర్టింగ్ ఉంటుందో అది అంత ఈజీ కాదు మనం చూసేదానికి. అలాగే తన ఫ్రెండ్ లాంటి అంటే తన ఫ్రెండే బయట. బట్ తేజ లాంటి అతను ఇలా అనడం అంటే, "నువ్వు ఫేక్‌రా, నువ్వంతా ఇలా చేస్తున్నావురా, అలా చేస్తున్నావురా, నీ గేమ్ అంతా నాకు తెలుసురా, నీ స్ట్రాటజీ అంతా" అవి కొంచెం లోయెస్ట్ పాయింట్స్. సో, బట్ ఓవరాల్‌గా అయితే గౌతమ్ చాలా అచీవ్ చేశాడని చెప్పొచ్చు ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో. బట్ తను జెన్యూన్‌గా ఉన్నాడా? సోలోగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు అంటే అది తన స్ట్రాటజీ. తనకు నచ్చినట్టు తను ఆడాడు. నాకు కూడా ఒకే ఒక కొరత. ఇప్పుడు ఈ ఎంటైర్ జర్నీలో తనకు ఒక ఫ్రెండ్‌ని తెచ్చుకోలేకపోయాడు చూడండి. సో, అది పర్సనాలిటీ ఏం చెప్తుంది అంటే నువ్వు సోలో అని తను ఇంక వాంటెడ్‌గా ఆడాడు కాబట్టి ఫ్రెండ్స్ లేరు. బట్ అది మనకి ఏం షోకేస్ చేస్తుంది. ఒక ఫ్రెండ్ కూడా తనకు లేకుండా పోయాడు ఈ ఎంటైర్ జర్నీలో అనిపిస్తుంది. అది కొంచెం ఇన్‌కంప్లీట్‌గా అనిపిస్తుంది. ఒక్కడన్నా లాస్ట్ వరకు ఒక్కడన్నా కనీసం ఒక్కళ్ళతో అన్నా తను తేజతో అన్నా అట్‌లీస్ట్ తను హానెస్ట్‌గా ఉండుంటే బావుండేదేమో అనిపిచ్చింది. సో, హానెస్ట్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ తనని తీసేయకుండా గేమ్స్‌లోంచి తనని వదిలేసి అంటే ఎంతైనా ఫ్రెండ్ గదా తను. తను అలా చేస్తే ఎవ్వరు ఇక్కడేం గ్రూప్ గేమ్ ఆడుతున్నామని అనుకోరనమాట. అలా చేసి ఉండకుండా ఉండుండొచ్చు గౌతము. బట్ తను సోలోగా ఉండాలి. తను ఇంపార్షియల్‌గా ఉండాలి. ఎక్కడ పార్షియాలిటీ ఉండకూడదనేసి తను గేమ్ అలా ఆడాడు గాబట్టి. సో, సో, మనం గౌతమ్‌కి ఆల్ ద బెస్ట్ చెప్దాం. విన్నర్ అయినా, రన్నర్ అయినా ఆల్రెడీ అచీవ్ చేసేసినట్టే గౌతమ్ గాని, ఈ టాప్ 5లో ఉండేవాళ్ళంతా అచీవ్ చేసినట్టే నా దృష్టిలో. ఒక్క అవినాష్ తప్ప. అవినాష్ కూడా ఒక్క నామినేషన్‌లో గెలిచి గాని వచ్చుంటే అవినాష్ కూడా అచీవ్ చేసినట్టే. సో, నన్నడిగితే ఇప్పుడుండే ఐదుగురిలో నలుగురు ఆల్రెడీ ఇంక వాళ్ళు ఓడినా, గెలిచినా అంతా ఒకటే. నిజంగా గౌతమ్‌కి ఆల్ ద బెస్ట్ చెప్దాం. సో, మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.